IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ బ్యూటీ నందిని రాయ్ సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీలపై ఫుల్ ఫోకస్ చేసిన అమ్మడు పలు వెబ్ సిరీస్లో నటిస్తూ ప్రస్తుతం గడుపుతోంది. అయితే నెట్టింట ఈ బ్యూటీ చేసే సందడి మామూలుగా ఉండదు. తన కొత్త పిక్స్ను షేర్ చేస్తూ ఫాలోవర్స్ను విపరీతంగా పెంచుకుంటోంది తెలుగు భామ. తన సొగసుల విందుతో సెగలు పుట్టిస్తోంది నందిని రాయ్. గ్లామర్ హద్దులు పూర్తిగా చెరిపేసి తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అందాల ఆరబోతలో తన తర్వాతే ఎవరైనా అన్నట్లు ఫోజులిస్తోంది. అద్దాల వడ్డింపులో హద్దులే లేవంటూ అలరిస్తోంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్లో ఉంటోంది. డైలీ తన సోషల్ మీడియా వాల్ చెక్ చేయాలని ఇంతగా సందడి చేస్తోంది మన తెలుగు బ్యూటీ. రీసెంట్గా 2 పిక్స్ షేర్ చేసింది నందిని రాయ్. టాప్ అండ్ బాటమ్ బ్లాక్ కలర్ మోడర్న్ డ్రెస్ వేసుకుని గ్లామరస్ పోజ్ ఇచ్చింది. ఏదో అందాలతో కవిస్తోంది. నాపి నడుముతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నడుము మడతలు చూపిస్తూ మత్తెక్కిస్తోంది. అందమైన నాభితో ఫిదా చేస్తోంది. పదునైన చూపుతో కిర్రెక్కిస్తోంది. ప్రస్తుతం నందిని రాయ్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫ్లాట్ అయిపోతున్నారు. లైక్స్, కామెంట్స్తో రచ్చరచ్చ చేస్తున్నారు. ఫైర్ అండ్ లవ్ ఎమోజీలు పెడుతూ కామెంట్ సెక్షన్ నింపుతున్నారు. అందానికి పర్యాయ పదంలో ఉన్నారు అంటూ కొనియాడుతున్నారు. తన అందాన్ని వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ లండన్లో చదువుకుంది. ఆ తరువాత మోడల్గా కెరియర్ను ప్రారంభించిన నందిని రాయ్ దాదాపు 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఆ తరువాత 13 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ ఇప్పటి వరకు స్టార్డమ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. కెరియర్ స్టార్టింగ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నందిని పలు తెలుగు, హిందీ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలలో కూడా చేసింది. CSI సనాతన మూవీలో రీసెంట్గా కనిపించింది. వరుస వెబ్ సిరీస్ల్లో నటిస్తూ అలరిస్తోంది. మరి ఈ బ్యూటీ ఇప్పటికైనా స్టార్డమ్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.